రామాయణం. ఆ రాముడి నామస్మరణతో, సీతమ్మ ఔన్నత్యం, ఔదార్యంతో, హనుమన బలంతో, లక్ష్మణ ముందు చూపుతో సాగే అద్భుతమైన మన పురాణ గాథ. దీనికి సాక్ష్యం అవసరమా? మన రామసేతు లేదు? రామనామమే అజరామరం. అలా ఎన్నిసార్లు రామాయణం చదివినా, విన్నా, చూసినా పుణ్యం పురుషార్థం. ఇక ఇలాంటి మహాకావ్యాన్ని పెద్ద తెర మీద ఇప్పటికే చాలాసార్లు చూసాం కదా. ఇప్పుడు మళ్ళీ అంతటి మహాకావ్యాన్ని తెరకెక్కిస్తున్నాడు నితీష్ తివారీ. ఇది భారతీయ సినీ చరిత్రలో అద్భుతంగా నిలిచే ప్రాజెక్ట్. ఎందుకంటే ఇది సాధారణ సినిమాలు కాదు. ఇది రామాయణంకు ఆధునిక సినిమాటిక్ రూపం. దంగల్, చిచోరే వంటి హృదయాన్ని తాకే సినిమాల తర్వాత ఇప్పుడు పౌరాణిక గాథను తన స్పెషల్ టచ్ తో తెరపైకి తీసుకురాబోతున్నాడు. ఈ సినిమాకి అసలు హైప్ ఎక్కడొచ్చిందంటే, ఇందులో నటిస్తున్న తారాగణం వింటే అస్సలు నమ్మలేమనిపిస్తుంది. అవార్డ్ విన్నర్స్, మాస్ ఫేవరెట్, సెలెక్టెడ్ పర్ఫెక్ట్ ఫిట్ స్టార్స్ తో ఈ సినిమా నిర్మితమవుతుంది. ఒక్కో పాత్రకు ఎంత శ్రద్ధ తీసుకున్నారో చూస్తే అర్థమవుతుంది. ఇదిగో ఈ సినిమాకి కాస్టింగ్ వివరాలు ఇలా ఉన్నాయి. రాముడిగా రణబీర్ కపూర్. శాంత స్వభావం, న్యాయబద్ధత, ధైర్యం కలిపి ఉన్న పాత్ర ఇది. ఈ పాత్రలో రణబీర్ని చూసేందుకు అంతా ఆసక్తిగా ఉన్నారు. అతని నటనలో ఉన్న లోతు, సౌమ్యత, దృఢత ఇవన్నీ రాముని గుణాలతో పొంతన పడతాయి. ఓవైపు భక్తుల మనసులు గెలిచే దేవుడు, మరోవైపు యుద్ధంలో అపార బలాన్ని చూపించగల వీరుడు. సీతమ్మగా సాయి పల్లవి. అందం, స్వచ్ఛత, నిశ్చలమైన ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ సాయి పల్లవిలో న్యాచురల్ గా ఉన్నాయి. ఆమెను సీతగా ఎన్నుకోవడం అద్భుతమైన నిర్ణయం. ఓ ఆరాధ్య మాతృరూపాన్ని, త్యాగమూర్తిని ఆమె ఎంతో సున్నితంగా, శక్తివంతంగా చూపించగలదు. హనుమంతుడిగా సన్నీ డియోల్. ఇది కాస్త షాకింగ్ కాస్టింగ్, కానీ దీని వెనుక ఓ లాజిక్ కూడా ఉంది. శక్తివంతమైన శరీర ధర్మం, గంభీర స్వరం, అఖండ వైభవం ఉన్న హీరో కావాలనుకున్నారు. హనుమంతుని శక్తి, భక్తి, బలాన్ని తెరపైన చూపించగల శక్తి సన్నీ డియోల్లో ఉందని దర్శకుడి నమ్మకం. రావణుడిగా యష్. కేజీఎఫ్ తార యష్ ఇప్పుడు రామాయణంలో రావణుడిగా కనిపించబోతున్నాడు. పాండిత్యం, పరాక్రమం, గర్వం, ఆవేదన ఇవన్నీ కలిపిన పాత్ర రావణుడు. యష్ డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ తో ఈ పాత్రకు జీవం పోసే అవకాశం ఉంది. ఇంద్రుడిగా కృణాల్ కపూర్. ఇంద్రుడి పాత్ర పెద్దగా తెలియని పాత్ర అయినా ఇతని క్యారెక్టర్ ద్వారా విశ్వస్థాయిలో ధర్మయుద్ధం, దేవతల జోక్యం వంటి విషయాలను చూపించబోతున్నారు. శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్. శూర్పణఖ పాత్రకు ఒక సెంటిమెంట్, ఒక లోతుంది. రకుల్ ప్రీత్ వంటి గ్లామర్ తో పాటు నటన కలిగిన హీరోయిన్ అయితే ఆ ఎమోషన్ ట్రాన్సాక్షన్స్ ని న్యాయం చేయగలదు. కైకేయిగా లారా దత్తా. కైకేయి పాత్ర అంటే మనకి ఒక విలనే కదా, కానీ తాను కూడా రాముణ్ణి ఎంతగానో ప్రేమించింది. లారా దత్తా అంటే మెచ్యూర్డ్ నటిమని ఈ పాత్రలో ప్రాధాన్యతను, న్యాయ సంగతిని హైలైట్ చేయగలదు. దశరథుడిగా అరుణ్ గోవిల్. రామ్నాథ్ సాగర్. రామాయణంలో రాముడిగా మెరిసిన అరుణ్ గోవిల్ ఇప్పుడు దశరథుడిగా వస్తున్నాడు. ఇది ఒక నోస్టాలిక్ మాస్టర్ స్ట్రోక్. ఈ పాత్రకు ఎమోషనల్ డెప్త్ వస్తుంది. ఈ దేశవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయబోతున్నారు. హిస్టోరియన్, సంస్కృతి పండితులు, కల్చరల్ కౌన్సిలర్తో కలిసి రీసెర్చ్ చేసి ప్రతి సన్నివేశాన్ని డీటెయిల్గా ప్లాన్ చేశారు. విఎఫ్ఎక్స్, గ్రౌండ్ సెట్స్, ఒథెంటిక్ కాస్ట్యూమ్స్ తో సినిమా వేరే లెవెల్లో ఉండబోతుంది. ఇది ఒక సిరీస్ లాగా ఉంటుందని టాక్. రాముని వనవాసం నుంచి సీతమ్మ అపహరణం, యుద్ధం, అయోధ్య నుంచి తిరిగి వచ్చేంత వరకు అన్ని దశలను విడివిడిగా చూపించనున్నారు. ఈ సినిమాలో బోల్డ్ కాస్టింగ్ వల్ల సోషల్ మీడియాలో భారీగా చర్చ జరుగుతుంది. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతమ్మగా హైలైట్ అవుతుండగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, యష్ రావణుడిగా కనిపించడం ఇంట్రెస్టింగ్ మార్పుగా ట్రెండ్ అవుతుంది. ఇంకా ఇది మొదలు మాత్రమే, మహాకథ మొదటి అడుగు మాత్రమే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.